UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అధికారంలోకి రాగానే మహిళల మీద అత్యంత గౌరవంగా బతకాలనే ఉద్దేశం మీద 6 గ్యారంటీల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మొదటి స్కీమ్ ఫ్రీ బస్సు. దానివల్ల ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, లక్షలాది మంది మహిళలు ఫ్రీగా బస్సులలో ప్రయాణం చేస్తూ తమ అవసరాలు తీర్చుకుంటూ కుటుంబానికి ఎంతో కొంత ఫ్రీ బస్సు పేరు మీద ఆదాయం చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం. ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు మహిళలకు ఫ్రీగా బస్సు ఇస్తూ ఉంటే ఓర్వలేక చూడబుద్ధిగాక ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. డే 1 నుంచి మహిళలకు ఎప్పుడైతే ఫ్రీగా బస్సు ఇచ్చామో ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు ఇవాళ పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాని పర్యవసానమే ఇవాళ కేటీఆర్ గారు మహిళా కమిషన్ ముందు హాజరైనారు. సరే, దానికన్నా ముందేదో ట్విట్టర్ ద్వారా మహిళలు బాధపడితే నేను నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటా అని చెప్పాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, కేటీఆర్ ఏ విధంగా అయితే బహిరంగంగా మహిళలను కించపరిచినారో అదే వేదిక ద్వారా బహిరంగంగా మహిళలకు మరొకసారి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందాక చూసాను ఆయన ప్రెస్ మీట్లో చాలా సంస్కారాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అత్యంత సంస్కారహీనులు ఎవరైతే ఉన్నారనుకుంటే అది ఓన్లీ కల్వకుంట ఫ్యామిలీ మాత్రమే ఈ రాష్ట్రంలో సంస్కారహీనమైనటువంటి ఫ్యామిలీ. పొద్దున లేస్తే పదే అబద్ధాలు చెప్తూ ఒక థాట్ పోలీసింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అబద్ధాలే చెప్పడమే ఒక ధ్యేయంగా బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం. అసలు నాకు అనిపిస్తూ ఉంది, వీళ్ళు సిగ్గేమన్నా లేదా అని చెప్పేసి. 10 సంవత్సరాల కాలంలో అనేక రకాల అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకొని పేద ప్రజలను పీల్చి పిప్పి ఒక ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని భిక్షాటనగా చేసే విధంగా మొత్తం అప్పుల రాష్ట్రంగా మార్చేసి ఒక ఇష్యూ రాగానే ఇంకో ఇష్యూ వైపు డైవర్ట్ చేస్తూ అసలు ఇష్టం వచ్చిన మాట్లాడడానికి వీళ్ళకి ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదని చెప్పేసి డౌట్ వస్తూ ఉన్నది. మరి ఇంత సిగ్గులేని బతుకు అవసరమా వీళ్ళకు? ఇలాంటి రాజకీయాలు చేయడం అవసరమా మీకు? అసలు నాకు అనిపిస్తూ ఉంది అంటే ఇంకొక మారు కేటీఆర్ ఇట్లా కచరా మాటలు మాట్లాడితే మహిళల చేత చెప్పు దెబ్బలు తింటావని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. నీకైతే గవర్నమెంట్ వెహికల్ కావాలి, గవర్నమెంట్ బంగ్లాలు కావాలి, గవర్నమెంట్ సౌకర్యాలు కావాలి, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాడుకోవాలి, అన్ని రకాల హంగులు అనుభవించాలి. కానీ మహిళలు, పేదవాళ్ళు, బలహీన వర్గాలు, రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు, రోజువారీ ఉద్యోగాలు చేసుకొని ఆటోలలో వెళ్లకుండా ఫ్రీగా బస్సు ప్రయాణం గవర్నమెంట్ కల్పిస్తే దాని ద్వారా 2000 3000 ఆదా అయితే అని చెప్పేసి బస్సు ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల మీద నువ్వు ఫ్రీగా బస్సు ఇస్తే ఓర్వలేకపోతా ఉన్నావంటే నీ దుర్బుద్ధి ఏందో ఇవాళ అర్థమవుతా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఒకవైపు మహిళలకు ఫ్రీగా బస్సు ఇచ్చి 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి 200 యూనిట్ల ఫ్రీగా కరెంట్ ఇచ్చి ఒక కుటుంబాన్ని ఆదుకునే ప్రభుత్వంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. ఇంకోవైపు మీరు ఇస్తామన్నటువంటి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా అనేక రకాలుగా రైతులను ఇబ్బందులు పెడితే రైతులు ఆత్మహత్యలు చేసుకొని రాష్ట్రంలో వ్యవసాయం చేసుకోవాలా వద్దా అని చెప్పేసి పద్ధతిలో ఉంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి 2 లక్షల రుణమాఫీ చేసి ఒకవైపు రైతులను ఆదుకుంటా ఉంటే ఇవన్నీ ఇవాళ ప్రభుత్వ పథకాలని చూసి కూడా వీళ్ళు ఓర్వలేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా అనిపిస్తా ఉన్నది. అయిపోయింది, ఇంకా బీఆర్ఎస్ పార్టీ యొక్క శకం ముగిసిపోయింది. అనవసరంగా మాటలు మాట్లాడకండి. ఇప్పటికైనా మీరు మహిళా కమిషన్ ముందు హాజరైన దానికి బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు ఆయన, బయట అందరు కూడా మహిళల మీద దాడులు చేశారని. అసలు నువ్వు మాట్లాడితే మహిళల్ని ఈనపరుస్తూ కదా, మహిళల్ని కించపరుస్తూ కదా, ఎట్లా ఊరుకుంటారు? ఇదే పరిస్థితి నువ్వు ఇక్కడ ఇవాళ మహిళా కమిషన్ ముందే కాదు, నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా మహిళలు చీపురు గట్టలు చెప్పులతో సిద్ధంగా ఉంటారు మిస్టర్ కేటీఆర్ అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మీరు బహిరంగంగా మహిళల్ని ఏ విధంగా అయితే పబ్బులలో, క్లబ్బులలో క్యాబరే డాన్సులు చేసి బయటకు వస్తా ఉన్నావో నీ జీవన విధానమే అది.
నీచమైనటువంటి జీవన విధానమే నీ జీవితం. అట్లాంటి నీ నీచమైన జీవితాన్ని మహిళలకు ఆపాయిస్తూ, మహిళల్ని ఇబ్బందులు పెడుతూ, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఎట్లా ఊకుంటారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నువ్వు చెప్తావు పొద్దుగా లేస్తే మేము పోరాటాలు చేసినాం, నీ మొహం పోరాటం చేసినావు. నువ్వు ఈ రాష్ట్రంలో కదా మహిళలు సమ్మక్క, సారక్క, చాకలి, ఐలమ్మ, రాణి, రుద్రమదేవి లాగా బతుకమ్మలు, బోనాలు నెత్తిన పెట్టుకొని ఉద్యమాలు చేస్తే కదా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నువ్వెక్కడున్నావు? అమెరికాలో అంటూ దోముకుంటున్నావు. మేము ఉద్యమాలు చేసినాం, మేము దెబ్బలు తిన్నాం తెలంగాణ రాష్ట్రంలో, మేము అరెస్ట్ అయినాం, కావాలంటే నీ అయ్యాడు అడుగు చెప్తాడు. నువ్వా మమ్మల్ని మాట్లాడేది? ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే ఊరుకునేలేదని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. అంతేకాదు భయం, ఆయనకు బయటికి వెళ్ళాలంటే వాళ్ళ భయం వచ్చింది. మహిళా కమిషన్ ముందు హాజరు కావడానికి సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడిన దానికి, తప్పైందని ఒప్పుకోవడానికి ఎందుకయ్యా నువ్వు మహిళల్ని ఎంబడేసుకొని పోయావు మహిళా కమిషన్ దగ్గరికి? ఏం అవసరం వచ్చింది నీకు? ఇవాళ నీకు మహిళల రక్షణ అవసరం వచ్చిందా? మహిళలు అడ్డంగా నిలబడాలా నీకు? ఎమ్మెల్యేలు, మంత్రులు, కౌన్సిలర్లు, మాజీ మంత్రులు పనిచేసిన వాళ్ళందరినీ వాళ్ళు ఎంబడేసుకొని మహిళా కమిషన్ దిగిపోయాడు. సిగ్గులేదు, నిజంగా చెప్తున్నా, వీళ్ళకి సిగ్గులేదు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబిడ్డనేమో లిక్కర్ బిజినెస్ చేస్తుంది, ఈయనేమో మహిళల్ని కించపరుస్తూ ఉంటాడు. ఏం ఊకుంటామనుకుంటున్నావా? ఈ రాష్ట్రంలో పోరాటాలు చేసిన ఘనత ఈ రాష్ట్రంలో ఉంది మహిళా లోకానికి. ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకానికి ఉంది. ఇంకొకసారి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. మరొక మారు డిమాండ్ చేస్తా ఉన్నా నేను, మహిళలకు నువ్వేదో లోపలికి పోయి నేను మహిళా కమిషన్ దగ్గర చెప్పేసి వచ్చినా అయిపోయింది, సంతృప్తి చెందినని చెప్పేసి వాళ్ళ ఛానల్లో చూస్తా ఉన్నా నేను. సరే, మహిళా కమిషన్ లోపల ఏమైందో నేను చెప్పదలుచుకోలేదు, కానీ మహిళా కమిషన్ చూసుకుంటుంది ఆ సంగతి అంతా. కానీ ఒక మహిళగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర మహిళా నాయకురాలిగా నువ్వు బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాకుండా నిన్నే కాక మొన్న చూసాం మనం జన్వాడ భూముల గురించి కూడా. జన్వాడ భూములన్నీ కూడా ఇవి నా మిత్రుడి పేరు మీద ఉన్నాయి, నాకు సంబంధం లేదని మాట్లాడావు. నేను నిన్ననే ఇక్కడ మన గన్ పార్క్ దగ్గర చూపించాను అఫిడవిట్లో. 2018, 2023లో నీ భార్య పేరు మీద జన్వాడలో భూములు ఉన్నాయి. నిజమా కాదా చెప్పు? ఈ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నువ్వు కొట్లాడితే రాలే తెలంగాణ రాష్ట్రం. అనేక మంది కుటుంబాలు తమ బిడ్డలను తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఉన్నది. అలాంటి బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నువ్వు నాయి కావు జన్వాడ భూములు అని చెప్తున్నావు కదా. జన్వాడలో ఈ ఇంచు మందం నీకు భూమి ఉన్నా, భూమి ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలకు ఇద్దాం సిద్ధమా కేటీఆర్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే జన్వాడలో ఉన్నటువంటి భూముల విలువను మేము మొన్న చూపించాను, నా దగ్గర అఫిడవిట్ ఉంది, అందరు కూడా పంపిస్తాను నేను. నీ అఫిడవిట్లో ఉన్నటువంటి మిసెస్ శైలిమా పేరు మీద ఉన్నటువంటి భూములన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాలకు రాసిద్దామని చెప్పేసి మరొక్క మారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీ ఇష్టమైతే ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టి పబ్లిష్ చేయండి. తెలంగాణలో ఉద్యమకారులందరూ కూడా భూములను కూడా పంపిణీ చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరొక మారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరినీ కూడా, నీ చెల్లెలాగా కాదు, నీ చెల్లె ఒకటి ఆడపడుచు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళను గౌరవించే విధంగా సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోండి. ఒకవేళ సంస్కారవంతమైనటువంటి మాటలు నీకు రాకపోతే మా దగ్గరికి రండి, మేము ట్రైనింగ్ ఇస్తాం. ఎలా బతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా సేవ చేయాలో, ఎలా బతకాలో ఒక సోనియా గాంధీ కుటుంబాన్ని చూసి నేర్చుకోండి అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అత్యధికంగా మహిళలను గౌరవించే పార్టీ. ఈ దేశానికి ప్రధానమంత్రిగా పదవి పొందే అవకాశం ఉన్న గౌరవ సోనియా గాంధీ గారు కొన్ని సెన్సిటివ్ అంశంతోనే పక్కకు పెట్టేసి ఈ దేశ ప్రజల యొక్క
మనోభావాలు దెబ్బతినకుండా ఆ రోజు కాపాడినటువంటి ఒక త్యాగమూర్తి మహిళ. అలాంటి మహిళలు ఎలా గౌరవించాలో నేర్చుకోండి. మీకు సంస్కారవంతమైన వాక్యాలు రావాలన్నా, మీరు సంస్కారవంతంగా మాట్లాడాలన్నా, మీకు భాష రాకపోయినా, భాష చేత కాకపోయినా మా గాంధీ భవన్ దగ్గర రండి, మేము నేర్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.